అందరికి తెలుసులే. మీకు అక్కడ పిన్ చేసిన మెసేజ్ అయితే కనిపిస్తుందా? అక్క మీరు బాగున్నారా? మేము బాగున్నాం, మీరు బాగున్నారా? వెంకటేష్ తమ్ముడు హాయ్. హాయ్ అక్క, స్వాగతం సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్. రోజులు వర్షం హైదరాబాద్లో, అందుకే రాలేదు మీ దగ్గరికి. ఉంది వర్షం. మాకైతే రాత్రి ఫుల్ వర్షం అయితే పడింది. ఇప్పుడైతే లేదు, మళ్ళీ నైట్కి పడిద్దేమో వర్షం అయితే. మరి బూతులు బాగున్నాయి అంటే మరి అసలు కోపం తెప్పిస్తుంటే ఎలా ఉంటుంది? దేవుడికి కట్టే పూలు కూడా అలా అనొచ్చా? అందుకే బూతులు వచ్చినాయి. దేవుడికి కట్టే పూలు అలా మాట్లాడితే ఎట్టుంటుంది? మంచిగా కామెంట్లు పెట్టాలి. మమ్మల్ని చూడగానే మీ అక్క మీ అమ్మ గుర్తుకు రారా? అదే అదే ఉంది. ఎందుకు రావట్లే? ఇదిగో కనిపించుద్దిగా. అవునా? హాయ్ అండి అందరికీ. మెసేజ్లు వచ్చేసరికి చదవలేకపోయినా ఏమనుకోమాకండి. తెలుగు అయితే పెట్టండి, ఇంగ్లీష్ అర్థం కాదు. 18 లైకులా? ఓకే. జాబ్ కాదండి, మేము హాస్టల్లో వంట అయితే చేస్తాము. అక్క హాయ్. హాయ్ అండి. హాయ్ గోపి. ఇంగ్లీష్ పెట్టింది అర్థం కదన్నా. అయ్యో అర్థం కాలేదే. అక్క నా కామెంట్ చదువు చూడు. చూస్తున్నా తమ్ముడు. అంటే పైనుంచి కామెంట్లు వస్తూ ఉన్నాయి కదా, అవి జరుపుతా ఉన్నా నిదానంగా. మంచిగా చదవండి. చేసి బీటీ నా చేసి బీసీనా? నాకు అర్థం కాలేదు. అవేనా? మళ్ళీ రాంగుగా అనుకోమాకని. నాకు సరిగ్గా అంతగా కొన్ని మిస్టేక్ అయితే తెలుగులో కూడా. అది మేడం మా ఫ్రెండ్కి తెలిస్తే తిడతారు నన్ను. అవునా? ఓకే అండి, మంచిగా చదువుతాను. ఇవి ఇద్దరియా ఒకరియా అండి అది పేర్లు? సిసిబిసి హాయ్ అండి మీకు నా తరపున. వీని బ్లాక్ చేసిన మళ్ళీ వస్తుంది అండి. ఈయనొక రాజేష్ అంట. రాజేష్ నీకు కనపడవయ్యి బూతులు కామెంట్లు, నాకు మాత్రమే కనపడుతుంది. చేసేసిన. హాయ్ అక్క. హాయ్ మాస్టరు. కష్టపడుతున్నాడు. రేపు పొద్దున గణేష పండగ కదా, 40-40 ఇయర్గా అట్లా ఉంది. అక్క హాయ్. అక్క హాయ్. హాయ్ అందరికీ హాయ్. హాయ్ మేడం. హాయ్ బావ కష్టపడుతున్నాడు ఇక్కడ గణేశాకి. కండలు బాగానే ఉన్నాయిలే తమ్ముడు. ఫస్ట్ భోజనం చెయ్యి. అక్క హాయ్. అందరూ స్క్రీన్ మీద డబల్ టచ్ అయితే ఇవ్వండి. తెలుగు పెట్టన్నా, నాకైతే అర్థం కావట్లేదు. లైవ్